తిరుపతి యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించిన 7వ తిరుపతి జిల్లా స్థాయి యోగాసన ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవినాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప ఆధ్యాత్మిక ఆరోగ్య సంపదని అన్నారు. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ, ఏకాగ్రతను పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. నేటి వేగవంతమైన జీవన శైలిలో ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన ఒత్తిడి లేని జీవన విధానాన్ని అలవర్చుకోవచ్చని సూచించారు. భారత ప్రభుత్వం యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించిందని, అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా యోగా అభివృద్ధి విస్తరణకు విశేష ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాష్ట్రంలో యువతలో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు క్రీడలతో పాటు యోగా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లా స్థాయి పోటీల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన యోగా క్రీడాకారులకు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుకునే అవకాశం లభిస్తుందని, ఇలాంటి పోటీలు భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని రవినాయుడు పేర్కొన్నారు. క్రీడలతో పాటు యోగాను కూడా సమాన ప్రాధాన్యతతో అభ్యసించాలని విద్యార్థులకు, యువతకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు రాజ్ పురోహిత్, సెక్రటరీ ముని మంజుల, జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ సిబ్బంది, యోగా శిక్షకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. Thank you.